డయాఫ్రమాటిక్ హెర్నియా అంటే ప్రాబ్లమ్ రిలేటింగ్ టు ద డయాఫ్రమ్ అండి. డయాఫ్రమ్ అనేది మనకి ఒక మస్కులర్ షీట్, అంటే ఒక పొరలాగా, ఒక మస్కులర్ షీట్ లాగా ఉంటుంది. మనకి చెస్ట్ క్యావిటీని, అబ్డామినల్ క్యావిటీని వేరు చేస్తుంది. సో ఈ డయాఫ్రామాటిక్ హెర్నియా దీనికి నర్వ్స్ ఉంటాయి, ఫ్రెనిక్ నర్వ్స్ ఉంటాయి. సో మనకి డయాఫ్రమ్ వల్ల మెయిన్గా మనకి బ్రీదింగ్కి హెల్ప్ చేస్తుంది. లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి, బ్రీదింగ్ ఇన్ అండ్ అవుట్ తీసుకోవడానికి ఎక్కువ శాతం మనకి ఈ డయాఫ్రమ్ వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. సో దాని ద్వారా నుంచి మనకి ఈ మేజర్ రక్తనాళాలు కానీ, ఫుడ్ పైప్ కానీ దాని నుంచి ట్రావర్స్ అయ్యి కిందకు వస్తూ ఉంటాయండి, పైనుంచి భాగాల నుంచి. సో ఈ డయాఫ్రమాటిక్ హెర్నియాలో కూడా రకాలు ఉంటాయి. సో కామన్గా ఈ కంజనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియాస్ అంటాం, ఎక్కువ శాతం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. సో దీంట్లో ఏంటంటే ఒక డిఫెక్ట్ లాగా ఏర్పడుతుంది. సో ఇది మదర్ ఊమ్లో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఇమ్మీడియట్గా పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, ఆ మొత్తం పొట్టలో ఉన్న కంటెంట్స్ అన్నీ ఒక పక్క ఛాతిలోకి వెళ్ళిపోయి ఆ లంగ్ అంతా కూడా ముదురుకుపోవడము, దానివల్ల వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ సరిగా బాడీకి అందకపోవడము. సో దాని తర్వాత హార్ట్లో కూడా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం, హార్ట్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అర్లీగా వీలైనంత వరకు వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుందండి. సో అది రిబ్ కేజ్ కింద కానీ, పొట్టకి ఇమీడియట్ అప్పర్ భాగంలో కానీ ఇన్సిషన్ తీసుకుని డిఫెక్ట్ నుంచి ఏదైతే పొట్టలో కంటెంట్స్ అన్నీ ఛాతిలోకి వెళ్తున్నాయో అన్ని కిందకి లాగేసి, ఎక్కువగా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, వెనక భాగంలో లెఫ్ట్ సైడ్లో కామన్గా కంజనైటల్ హెర్నియాస్ డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్లో వెనక భాగంలో ఏర్పడుతూ ఉంటాయి. సో వాటిలో ఏంటంటే పెద్ద పేగు, చిన్న పేగు, పొట్ట, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లివర్ కానీ, స్ప్లీన్ కానీ, ఇవన్నీ కూడా పైకి ఛాతిలోకి హెర్నియేషన్ అంటాం, పైకి స్లైడ్ అయ్యి లోపలికి, ఛాతి లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ ఆ భాగం అన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఉండి సో వాడికి ఇబ్బంది ఉంటూ ఉంటుంది. సో అవన్నీ పొట్టలో పై భాగంలో సర్జరీ చేసి అవన్నీ కిందకి పొట్టలోకి తీసుకుని ఆ డిఫెక్ట్ని ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుందండి. అది రిపేర్ సింపుల్గా మనం అంటే ఆ కుట్లు నాన్ అబ్జార్బుల్ స్టిచెస్ వేయాల్సి వస్తుంది, ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. స్మాల్ డిఫెక్ట్స్ ఉంటే, లార్జర్ డిఫెక్ట్స్ ఉంటే దాన్ని మెష్ ద్వారా, ఫిజియలాజికల్ మెష్ కానీ, బయాలజికల్ మెష్ కానీ టెన్షన్ ఫ్రీ రిపేర్తో క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు టెన్షన్ ఫ్రీ చేస్తే, ఎందుకంటే బేబీ పెరిగినట్టల్లో కూడా ఆ స్టిచెస్ మీద ప్రెషర్ లేకుండా, ఎక్కువ శాతం మళ్ళీ రాకుండా, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయండి. సో ఇవి కంజనైటల్ చిన్న వయసులో వచ్చేవి. సో వెరీ రేర్గా అవి అన్నోటీస్గా చిన్న డిఫెక్ట్స్ ఏ ఉన్నాయో అడల్ట్హుడ్లో కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ అనిపించకపోయినా ఏదైనా ఎక్స్రే చేసినప్పుడు, మనం క్లినికల్గా పేషెంట్ని స్టెథోస్కోప్ పెట్టి ఛాతిలో ఎప్పుడైనా ఎగ్జామిన్ చేసినప్పుడు పేగుకు సంబంధించిన సౌండ్స్ ఛాతిలో ఏర్పడము, లేకపోతే బ్రీదింగ్ సౌండ్స్ తగ్గడము, అలాంటివి నోటీస్ చేసినప్పుడు, మనం ఎక్స్రే చేసినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసి సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం బట్టి మనము వీలైనంత వరకు సర్జికల్ కరెక్షన్ చేయాల్సి వస్తుందండి. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ డయాఫ్రామాటిక్ మస్కులర్ లేయర్ ఏదైతే ఉందో ఈ దానికి సప్లై చేసే నర్వ్ ఇంజురీ వలనో, దాని వీక్నెస్ వలనో అది పొర సన్నగా ఏర్పడడం, ఈవెంట్రేషన్ అంటాం, పొర పల్చగా అయిపోవడం వలన కూడా ఈ కంటెంట్స్, పొట్టలో కంటెంట్స్, ఎందుకంటే పొట్టలో ప్రెషర్ కంపేటివ్లీ ఛాతి కంటే ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పొట్ట కంటెంట్స్ ఆ ప్రెషర్ వలన ఛాతిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో ఆ పొర పల్చగా అయినప్పుడు పొట్ట కంటెంట్స్ ఆ ప్రెషర్ వలన ఛాతిలోకి వెళ్ళి, సో దానివల్ల పేగుకు సంబంధించింది బ్రీదింగ్, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, పేగు గ్యాస్ ఫ్రీగా వెళ్ళకపోవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వాటిని కూడా వీలైనంత వరకు ఎదర్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల కూడా దాన్ని ఆ డిఫెక్ట్ని రిపేర్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. ఈవెన్ కొంతమందికి ఈ యాక్సిడెంట్స్, ట్రామాలో రిలేటెడ్ కూడా డయాఫ్రామాటిక్ ఇంజురీస్ అవడం వల్ల కూడా ఈ డయాఫ్రామాటిక్ హెర్నియాస్ కానీ, ఈ వెంట్రేషన్ ఆఫ్ డయాఫ్రమ్స్ కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటే వాటిని కూడా మనం రిపేర్ చేయాల్సి వస్తూ ఉంటుందండి.